వెళ్తున్నాము ఆన్ ది వే టు కోరంగి. ముందైతే మన ఫ్రెండ్స్ అందరూ వెళ్తారు. సో ఇప్పుడే వచ్చాం కోరంగి. తరుణ్ అనమాట బండికి వెళ్ళిపోతున్నాడు. సో మన బ్యాక్ సైడ్ ఉంది కదా, సో ఇది వచ్చేసి కోరంగి. మడఫోర్షన్ కూడా అంటారు అనమాట దీన్ని. ఇది చాలా బాగుంటుంది. లైక్ ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపిస్తాను అనమాట ఎలా ఉంటుంది ఏంటి అసలు. నేను కూడా ఎప్పుడో చాలా టైం అయినా వచ్చాను, ఇప్పుడే మళ్ళీ రావడం. సో అది ముందు లోపలికి వెళ్దాం, వచ్చేయండి. I look at you and it's easy to see you are that someone I've been trying to meet. I got your number, won't you pick up the phone? Don't leave me hanging on the dial tone. Think back to the night that we met. Jump in. So yeah. బాబు అబ్బాయి సేమ్ అయితే హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కోరంగి శాంతికి వచ్చాం. మొత్తానికి ఫ్రెండ్స్ కలిసి వచ్చాం అన్నమాట. బాబు రీడింగ్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి, ఇప్పుడే ఫోన్ వచ్చింది దొంగ దోస్త. ఈ వీడియో కన్ఫర్మ్ పేర్లు అయిపోద్దిరా. వీడి బర్త్డే అండి ఈరోజు. ఈడే మావాడే పడిపోయా అది గౌతమాడు. మొత్తం మేము అందరం వచ్చాం కోరంగి. నేను నడిపేస్తానే దీన్ని సుజుకి. కాకినాడ బాయ్స్ చెప్తారు రేపొద్దున సబ్స్క్రైబ్ చేసిండే చూసి పోలే ఏదో ఒకటి. ఐ నీడ్ 1 million likes. ఇది మా గౌతమ్ గడ్ చేసిన పని ఇది. కోరంగి వచ్చాను ఎక్కేస్తారు నీకు అంతా కనబడుతున్నారా? ఏంటన్నా అలా నడుస్తున్నావు? ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. నెమ్దా అటు సైడ్ కూడా నేల ఉంటదరా. అదిలే భూమిలే కుమిలే. గైస్ ఎండ చాలా ఎక్కువ ఉంది కాకినాడలో ప్రజెంట్. మనం అయితే రిటర్న్ అయిపోతున్నాం కోరంగి నుంచి. చాలా వేడిగా ఉంది. మీకు ఇంకా అక్కడ మబ్బులు కనబడుతుంది కానీ ఇక్కడ మొత్తం నాకు మబ్బు వేడిపోతుంది. చాలా వేడిగా ఉంది. పట్టుకున్న బాటిల్ మొత్తం తాగేసాను, అయిపోయింది. వాటర్ కూడా లేవు, అంటే ఉన్నాయనుకోండి కానీ బండి దగ్గర అడగకుండా నాకు ఓపిక రావట్లేదు. చాలా వేడిగా ఉంది. ప్రజెంట్ నేను రిటర్న్ అయిపోతున్నాను. ఈరోజు ఫాదర్స్ డే, డాడీకి సర్ప్రైజ్ ఉంది, అది కూడా ప్లాన్ చేస్తున్నాను. చూద్దాం. ఓకే మళ్ళీ నేను అనుకోవచ్చా? యాక్చువల్లీ కాకినాడలో చాలా క్లైమేట్ చాలా దారుణంగా ఉంది. గాలి చంపేస్తుంది. మీకు గాలి వస్తుంది తెలియదు కానీ చూడండి ఎలా ఉందో. మొత్తం డార్క్ అయిపోయి మబ్బులు చాలా దారుణంగా ఉందన్నమాట కాకినాడ. చాలా చిల్లుగా చలేస్తుంది. చలి అంటే మొత్తం బండి నడపడానికి కూడా నాకు రోడ్డు కనబడతలేదు. ఫుల్గా మట్టి అంతా కొడేస్తున్న మట్టి కంట్లోకి. సో అదనమాట. చూడండి చూపిస్తున్నాను. మీకు కనబడుతుంది లేదా కనుక చూడండి. చూడండి బాబు ఫోన్ ఎగిరిపోతుంది అంత గాలి. బాబోయ్ బాబోయ్ చాలా ఎక్కువ. మీకు కెమెరా వల్ల మీకు కనబడట్లేదు ఆపిల్ కాబట్టి. చాలా గట్టిగా ఉంది గాలి. నేను చాలా స్లోగా వెళ్తున్నాను ఎందుకంటే గాలి చాలా ఎక్కువ వచ్చేస్తుంది. బండి సైడ్ లాగేస్తుంది అనమాట. నాకు కూడా అవ్వట్లేదు రికార్డ్ చేయడానికి. సో యాక్చువల్లీ నేను ఇప్పుడు మాల్కి వచ్చాను. ఫుల్గా తడిసిపోయాను. ఎందుకండి ఫుల్గా తడిసిపోయాను అనమాట. ఎస్ఎంటీ మాల్లోను డాడీకి కేక్ కొనడానికి అయితే వెళ్తాను. మొత్తం తడిసిపోయాను కాబట్టి ఆరబెట్టడానికి వచ్చాను మాల్కి. నేను మొత్తం ఎలాగంటే ఏం మిగలేదు, మొత్తం తడిసిపోయాను అనమాట. కింద నుంచి పైదాకా అంతా ఆరబెట్టడానికి వచ్చాను. ఆరిపోయింది సగం చాలా మటుకు. అందుకే ఇప్పుడు
వెళ్ళిపోతున్నాను అనమాట. సరే మరి బాయ్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు చాలా దారుణంగా ఉంది. నేను నైట్ నుంచి మాకు కరెంట్ లేదు. కాకినాడలో కరెంట్ కోత, చెట్లు ఎక్కడ పడితే అక్కడ పడిపోయి మొత్తం కరెంట్ వేర్లు అన్నీ తెగిపోయి చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు మీకు కొన్ని మ్యాజిక్ చూపిస్తాం గైస్. మేము వాటర్ ఇంట్లో లేక వాటర్ మినరల్ వాటర్ ఉంటుంది, అవి పట్టుకుని వెళ్తాం ఇంటికి. స్నానానికి వాటికి కూడా అవే యూజ్ చేస్తున్నాం సార్. ఇప్పుడు అంటే మరి పాష్ గా చేస్తున్నాం. ఇప్పుడు ఒకసారి చూడండి గైస్. సో గైస్ ఇప్పుడు మేము మా ఇంటి దగ్గరలో అన్నమాట ఈ చెట్టు కొమ్మ వేరులతో పాటు బయటకు వచ్చేసింది గైస్. మామూలు కాదు పాప, మీ ఇంటి ఎదుగుకుండా పడిపోయిన చెట్టు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి కాకినాడలో. ఎదుగుని చెట్లు ఎక్కడ పడితే పడిపోయి కరెంట్ లేదు, రాత్రి అంతా నిద్ర లేదు. చాలా దారుణమైన పరిస్థితిలో మేము ఉన్నాం కాకినాడ సైడ్. అయితే ఒక చెట్టు బండి మీద పడిపోయిందంట గైస్ డైరెక్ట్. లక్కీగా బండి మీద ఎవరు లేరు, జస్ట్ అలా పార్క్ చేస్తున్న బండి మీద పడింది. ఇలా ఉంది మా పరిస్థితి కాకినాడలో. నిన్న యాక్చువల్లీ మనం బయటికి వెళ్ళి రాబడికి ఎంత హంగమ అయిపోయింది. నేను కాకినాడ ఊళ్ళో కూడా లేను. నేను రాబడికి నేను తడిసిపోయాను, వర్షంలో మొత్తం అంతా తడిసిపోయాను. గైస్ మీకు స్విమ్మింగ్ పూల్ కావాలంటే మీకు కొన్ని రోడ్లు చూపిస్తే అక్కడికి వచ్చేయండి. సో గైస్ ఇక్కడ మనకి వాటర్ చాలా చిరాకు అయిపోయింది అన్నమాట. ఇది శ్రీ చైతన్య స్కూల్ దగ్గర బూన్ క్యాంపస్. బూన్ క్యాంపస్. వాటర్ స్లోకి వెళ్ళరా, మళ్ళీ ఎగిరిపోద్ది. ఇదిగోండి, మామూలుగా ఉండదు ఇక్కడ. చూడండి బేవత్తా అన్నమాట వాటర్. ఇండస్ట్రియల్ ఏరియాకి రావాల్సిన అసలు ఇండస్ట్రియల్ ఏరియాకి ఎదవారే తడిసిపోతుంది అంటూ మొత్తం ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్ళాలి అనుకున్నారు మాత్రం ఎవడు వెళ్ళకండి. వెళ్ళారంటే బండి అయిపోద్ది. బండి ఆకుని చూసుకోండి. వెళ్ళారంటే బండి ఆగిందంటే బండి షెడ్కే ఏం లేదు. ఇంకా బండి కానీ కారు కానీ షెడ్కి వెళ్ళిపోతే ఒక ఇంజిన్ వేస్తాము 50-60 వేలు లేకపోతే 40 వేలు పెట్టుకుని అమలు కొత్త కొనుక్కొని బెస్ట్. నేను చెప్తున్నాను అంతే.